గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎస్పీ ఇక్కడున్నారా? అవునమ్మా, ఎస్పీ గారి స్పెషల్ క్యాంప్ పీటర్ని ఇక్కడే ఉంచారు. లోపలికి వెళ్ళండి. నువ్వా? ఏ ఊహించలేదు కదూ, నేనే. లక్ష్మి, మన మధ్య ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. నా మనిషే పోలీస్ డ్రెస్ లో నీ దగ్గరకు వచ్చాడు. వాహనం లేకుండా రానిక రాకూడదు కదా. నువ్వే నన్ను తాకావు. నీ సేలలో 20% ఆల్రెడీ ఇచ్చేశావు. బాకీ 80% నేనే తీసుకుంటా. ఎక్కడికి పోతావే? నువ్వా ఇక్కడికి వచ్చావా? నువ్వు లండన్కి పోయినా అక్కడికొచ్చి నీ బెండు తీస్తా. ఏం కుసారా? లక్ష్మి, నువ్వు ఇంటికెళ్ళు. నాకు వేరే పనుంది. ఇటు చూడు, ఎవరొచ్చి నిన్ను రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళకూడదు, సరేనా? మీరెక్కడికి వెళ్తున్నారు? ఎస్పీని కలవడానికి. ఇప్పుడా? కొంచెం నీళ్ళివ్వయ్యా. నేనే మీరు వెతికే పీట. అర్థమైంది. కదలొద్దు. కదిలితే గురి తప్పుతుందని భయపడుతున్నావా? నేను కదలకుండా నిలబడతాను. కాల్చు. నేను కాల్చేందుకు రాలేదు, మీకు కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను.
నిజం చెప్పేవాడికి తుపాకీ ఎందుకు? ఇదే లేకపోతే నన్ను మీరు అరెస్ట్ చేస్తారని. లేకుంటే ఏంటి? హంతకుణ్ణి మాల వేసి సత్కరిస్తారా? ఎస్పీ సార్, నేను కూనికోడిని కాదు, హంతకుణ్ణి కాదు, నిరపరాధిని, నిర్దోషిని. హంతకుడు కానప్పుడు ఎందుకు పారిపోతున్నావు? పోలీసులకు సరెండర్ కావటం లేదెందుకు? ముందుగానే ఊరంతా నన్ను హంతకుడు హంతకుడు అని అంటున్నారు. మీరు నా మీదనే గురి పెట్టడం ప్రారంభించారు. మీ పోలీసులున్నారే, సందేహపడి వాళ్ళందరినీ చంపేస్తారే తప్ప సత్యం ఉందో లేదో చూడలు కూడా చూడరు. వాట్ యు థింక్ అబౌట్ పోలీస్ మ్యాన్? పోలీసు వాడు ఒకడి మీద గురి పెట్టాడు అంటే వాడు 9 మందిని పట్టుకుంటాడని అర్థం. నీకేం తెలుసు పోలీసుల గురించి? ఓకే ఓకే, నువ్వు నాకు ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. మొదటి నుంచి నాకు లక్ష్మికి ఒక విరోధున్నాడు. ఫాదర్ కు వాడికి తగులు కూడా ఉన్నాయి. వాడు డబ్బున్నవాడు, అందుకే వాడిని వదిలిపెట్టారు. వాడి పేరు చిన్నదొర. వాడి పేరు మీకెలా తెలుసు? ఇక్కడున్న అందరి జాతకాలు నా చేతుల్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ యువర్స్. పిల్లనాయన, నన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి నీ వయసు చాలదు. నీ చేతిలో ఉన్న తుపాకీ తీసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు. నువ్వే అది నా చేతిలో పెట్టు. స్టాప్ దేర్. ఎస్పీ సార్, రివాల్వర్ లో బుల్లెట్స్ లేవు. బాయ్. స్మార్ట్ గాయ్. రహీం ఇంటికి కచేరీకి వెళుతున్నాం కదా, అప్పుడు ఖచ్చితంగా పీటర్ వస్తాడని నేను అనుకుంటున్నాను. చూద్దాం. సార్, ఆ కచేరీలో నేను ఆడక తప్పదా? వెళ్ళవే. సార్, పట్టుకున్నా. అయ్యో సార్, పీటర్ తప్పించుకున్నాడు సార్. రావుతున్న కవ్వాలిలో వదిలేశాను సార్. మేరీ చావడానికి కారణం నువ్వే కదా. నిన్ను చంపకుండా వదిలిపెట్టను. నేను చెప్పేది కొంచెం విను. మేరీ పోయిన తర్వాత నాకు బతకాలం లేదు. నన్ను చంపేసే. కానీ ఒకటి, నన్ను చంపే ముందు కొన్ని నిజాలను తెలుసుకోవాలి. ఏ నిజంరా? తను చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏడ్చాలని చెప్తావు. లేదు పీటర్, మేరీని చంపింది నేను కాదు. నిజంగా నేను కాదు. ప్రభు మీద ఒట్టు. చెప్పు, వాళ్ళెవరో నాకు తెలియదు. కానీ పీటర్, మేరీకి నిజంగా నేను ద్రోహం చేయలేదు. సింగపూర్ వెళ్ళి నేను మేరీని తలుచుకుంటూ తొందరగా తిరిగి ఇంటికి వచ్చాను. మేరీని చూడాలన్న ఆశతో ఆ రోజు రాత్రి ఆతృతగా మీ ఇంటికి వచ్చాను. అప్పుడు
దెబ్బ తగిలి నేను అక్కడే పడిపోయాను. నాకు తెలివి వచ్చేసరికి ఈ చీకటి గదిలో బంధించబడి ఉన్నాను. పీటర్, మీరిపోయిన తర్వాత నేను జీవించడంలో అర్థమే లేదు. నన్ను చంపేసి కిల్మి పీటర్, కిల్మి. జానీ, నువ్వు హంతకుడివి కాదు. హత్య చేశానని అంటున్నారే, నేను హంతకుడిని కాదు. కానీ నిజమైన హంతకుడు ఆ చిన్నతల ఎక్కడో పాగా వేశాడు. పాగా వేయలేదు పీటర్, ఇక్కడే ఉన్నా. నువ్వా? మరుగుతున్న నీళ్లలో కోడి వచ్చి పడ్డట్టు నువ్వే వచ్చి దొరికిపోయావు. నిన్ను ఇప్పుడే పంపించేస్తారా? కానీ నాకు నేనే స్మాల్ అడ్జస్ట్మెంట్. నీ ముందరే నువ్వు చూస్తుండగానే తనని పెళ్లి చేసుకోవాలని ఆశ. రై, కట్టిపడేయండి వాణ్ణి. పీటర్ని పోలీసులకు కనిపించకుండా తిరగవయ్యా అంటే చివరికి మనకు కూడా కనిపించకుండా పోయాడు. ఆ రోజు మన ఇంట్లో కలిసేవే, ఆ తర్వాత నేను చూడలేదు. నేను సైకిల్ షాప్ దగ్గర నుంచి అన్ని షాపులు చూశానమ్మా, కనిపించలేదు. ఒకవేళ అమ్మని చూడటానికి ఇంటికెళ్లారేమో. అక్కడికి వెళ్ళాను, వాళ్ళ అమ్మని చూశాను. వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగలేదు. కొడుకుని చూస్తే ఆరోగ్యం బాగుపడుతుందని వాళ్ళ అమ్మ చెప్పింది. నేను ఏంటిది? చిన్నతర వస్తున్నాడు చూడమ్మా. నేను ఇంట్లో దాక్కుంటాను, నువ్వు విషయం రాబట్టు. టీచర్ అమ్మా, రెడీగా ఉన్నట్టున్నావు? ఇంకెక్కడికి వెళ్లకుండా నాతో పాటు వస్తే నీకు మంచిది. ఎక్కడికి రావాలి? కారడవి గుహకి. నీతో గుహక? నీ పెళ్లి కొడుకు అదే పీటర్ ఇనుప సంకెళ్లతో మాల వేసి అందంగా అలంకరించి కట్టి పెట్టాను. వాణ్ణి కాపాడాలంటే నువ్వు నాతో వస్తున్నావు. పాపి కొండలకు నేను ముందుగా వెళ్ళిపోతాను. నువ్వు వీని మాటలో దించి లేటుగా తీసుకురా. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? నేను వెయిట్ చేయలేను. నేనొస్తే ఆయన్ని విడుదల చేస్తారా? ఖచ్చితంగా చేసేద్దాం, కానీ ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్. ఏంటి? వాణ్ణి విడుదల చెయ్యాలి అంటే పీటర్ కళ్ళ ముందే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇదెక్కడ న్యాయం? నాకు సంబంధించినంత వరకు ఇదే న్యాయం. నీకు కావలసింది వాడి ఊపిరి, నాకు కావలసింది నీ శరీరం. దట్స్ ఆల్. ఏమంటా? సమ్మతం లేకపోతే పీటర్ను స్వర్గంలో కలుసుకో. లేదు, నేనొస్తాను. వెరీ గుడ్. కమాన్ 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 కమాన్. కొంచెం ఉండండి, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. డ్రెస్ చేంజా? పెళ్లి కూతుర్లా రావద్దా? వావ్, వండర్ఫుల్. కమాన్ క్విక్. నీ పీటర్ పరిస్థితి చూసావా? ఇకపై లక్ష్మి నాశ ఎగరద్దు. మమ్మల్ని ఇలా చూస్తుంటే నీకు కష్టంగా ఉంది కదూ? అందుకే ఈ నిమిషమే నేను స్వర్గానికి పంపించి తనకి వేరే స్వర్గాన్ని చూపిస్తాను. పీటర్, నువ్వు ఇంట్లోకి వెళ్ళి నాన్నం చూడు. పోలీసులు ఎవరైనా వస్తే నేను సిగ్నల్ ఇస్తాను, నువ్వు పారిపో. జాగ్రత్త జాగ్రత్త. నాన్న, నాన్న, నేను పీఠం వచ్చాను. అమ్మా, వెళ్ళి పాలు తీసుకురా.
నాన్న ఈ పాలు కొంచెం తాగండి, నీరసం తగ్గుతుంది. తాగండి. తాగు నాన్న. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.